గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ముత్తయ్య మూవీ అనేది మూవీ బాగుంది, మూవీతో పాటుగా సాంగ్స్ కూడా బాగున్నాయి అనే టాక్ వినిపిస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? డైరెక్టర్ భాస్కర్ తన కజిన్ అనమాట. శివ ఇలా ఉంది, సాంగ్స్ రాయాలి. వినడంతోనే లిటరల్లీ గూజ్ బంప్స్ వచ్చింది నాకు. ఎందుకు అంటే ఇందులో ఇంట్రెస్టా మీకు, లేకపోతే ఎలా ఎందుకు వచ్చారు ఇటువైపు మూవీ ఫీల్డ్ వైపు? అంటే బేసిక్లీ కొరియోగ్రాఫర్ అయిదామని ఉండే చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి పోయిటరీ రాసే హ్యాబిట్ అయితే ఒకటి ఉంది. సో మీ ఇంట్లో నుంచి ఏమీ అబ్జెక్షన్ ఏం చెప్పలేదా? వన్ ఫైన్ డే యూట్యూబ్లో సాంగ్ రాసి ఉండే, అది కూడా నా పేరెంట్స్కి డైరెక్ట్గా తెలియలేదు, అలా తెలిసింది. అది డైరెక్ట్గా నేను చెప్పింది కాదు. ఒక మూవీలో ఒక సాంగ్ రాయాలి ఎంత టైం పడుతుంది? సాంగ్ ట్యూన్ ఇంప్రెస్ చేసింది అనుకోండి, ఆ ఫ్లో తొందరగా కనెక్ట్ అవుతుంది. తేలో క్లైమాక్స్ సాంగ్ వచ్చేసి 11 వెర్షన్స్ రాశానండి. మా కోసం ఒకసారి సాంగ్ పాడతారా? ఇది ఓరోరు శివ ఓ సాంబ శివ మా పైన చిరు ధ్యాసించు, కైలాసగిరి కాస్తైన విడి భూలోకమును పాలించు, మా వేషములలో దోషములు నీ వేషాల చాలించు. ఓకే, ఈ రోజులు ఇద్దాంలో వేరే చూసుకుంటాం, లేకపోతే ఇంత కష్టంగా అనిపించిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? నేను కంప్లీట్గా నా మైండ్ని ఫిక్స్ చేసుకునే దిగిన. కష్టాలు అనేవి కామన్, ఎక్కడైనా ఉంటాయి, ఇక్కడ కాకపోతే ఇంకో కాడ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఛాన్సీ. సో రీసెంట్గా ముత్తయ్య అనే ఒక మూవీ రిలీజ్ అయింది. చక్కగా మంచిగా వెళ్తోంది, నెగిటివ్ టాక్ లేకుండా చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో అంటే ఏ మూవీకైనా పాటలు అనేది చాలా ప్రధానంగా ఉంటుంది. కొన్ని మూవీస్ని అయితే లిరిక్స్ హిట్ అను, లేకపోతే సాంగ్స్ హిట్ మూవీగా కూడా మనం చెప్పుకుంటాము. సో లిరిసిస్ట్ ఈరోజు మనతో ఉన్నారు శివకృష్ణ చారి ఎర్రోజు గారు. సో ఎందుకు ఇందులోకి వచ్చారు? ఇంతకుముందు ఏమైనా చేశారా? ముత్తయ్యతో ఇంత హైప్ వచ్చిందా? ఈ విషయాలన్నీ మాట్లాడేద్దాము. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ముత్తయ్య మూవీ అనేది మూవీ బాగుంది, మూవీతో పాటుగా సాంగ్స్ కూడా బాగున్నాయి అనే టాక్ వినిపిస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? అది డైరెక్టర్ భాస్కర్ మౌర్య ఉన్నారు కదా, సో తన కజిన్ అనమాట. మీ కజిన్ నాకు. ఓకే. సో తను ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ స్క్రిప్ట్ శివ ఇలా ఉంది, సాంగ్స్ రాయాలి, ఇట్లా కూర్చుందామని చెప్పి చెప్పాను అనమాట. ఓకే. సో అలా ప్యారలల్గా ఇద్దరం కూర్చొని స్టోరీ డిస్కషన్ చేయడం జరిగింది. ఫస్ట్ సాంగ్కి వచ్చినాం అనమాట. ఫస్ట్ సాంగ్కి వచ్చి ఇక ఇలా ఉంటుంది ఎవ్రీ పాయింట్ పిన్ టు పిన్ చెప్పింది. ఓకే. చెప్పినాక ఇక ఫస్ట్ సాంగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నార్మల్గా ఒక మూవీలో సాంగ్స్ రాయేది అంటే మొత్తం స్టోరీ అంతా ఇక్కడ ఈ సీన్ వస్తుంది, ఈ సీన్ వస్తుంది, ఇక్కడ సాంగ్ రాయాలి, ఇక్కడ సాంగ్ రావాలి, అట్లాంటి డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి కదా. పక్కా జరిగింది కదా. ఓకే. మొత్తం ఎన్ని సాంగ్స్ రాశారు మీరు? నియర్లీ 100 చేంజ్ అయితే అయింది. 100 చేంజ్ సాంగ్స్ రాశారా? ఓకే. అంటే ఓవరాల్గా ఎన్ని మూవీస్ రాయవచ్చు? ఒక 30+ రాయవచ్చు. 30+ మూవీస్కి రాశారు. బట్ ముత్తయ్యతో మీకు అంటూ ఒక రికగ్నిషన్ వచ్చింది, కాస్త హైప్ వచ్చింది. ఓకే. సో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే ఇప్పుడు నార్మల్గా యాక్టర్ అవ్వాలి అంటే ఒక కోర్స్ చేయడం, థియేటర్ ఆర్ట్స్ ఏదో చేస్తుంటారు కదా. రిలీజిస్ట్ కూడా ఏదైనా ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకోవడం అలాంటివి ఏమైనా జరుగుతుంది? స్వతహాగా వచ్చిన టాలెంట్, మన థాట్స్ మన వర్క్ చేస్తూ ఉంటే అది ఇంప్రూవ్ అవుతుంది, అంతేనా? ఓకే. సో ఎలా అనిపించింది మీకు ఈ ఎక్స్పీరియన్స్? ముత్తయ్య మూవీలో సాంగ్స్ రాయడం, ఇంత క్రేజ్ రావడం, అంటే మీరు చెప్తున్నా ఆల్మోస్ట్ 10 to 100 సాంగ్స్ రాశారు అని చెప్పి. అంటే ఒక మన సినీ ఇండస్ట్రీలో ఉన్నదే అలా అనమాట. అంటే వస్తే బాగా హైప్ వస్తుంది, హైప్ రావడానికి టైం పడుతుంది అని చెప్పి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎంజాయ్మెంట్ అనేది ఉన్నది, కాకపోతే ఇంత భయం కూడా ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఫీల్ అవుతున్నా. అంటే అంత కష్టపడి రాసిన దానికి ఇప్పుడు వచ్చే రిజల్ట్కి అసలుకి అప్పుడెప్పుడో రావాల్సింది. అంటే ఎప్పటి నుంచి ఫస్ట్ సాంగ్ ఎప్పుడు రాశారు మీరు? 2014 ఎండింగ్లో రాశాను. 2014 చాలా ఇయర్స్ అయిపోతుంది అయితే. ఓకే.
సో ఎందుకు అంటే ఇందులో ఇంట్రెస్టా మీకు, లేకపోతే ఎలా ఎందుకు వచ్చారు ఇటువైపు మూవీ ఫీల్డ్ వైపు? అంటే బేసిక్లీ కొరియోగ్రాఫర్ అయిదామని చిన్నప్పటి నుంచి కొరియోగ్రాఫరా? కొరియోగ్రాఫర్ అవుదామని చిన్నప్పటి నుంచే. అంటే నేను మంచి లారెన్స్ గారి మూవీస్ Yeah, చూసేసి yeah, ఆ అది- స్టెప్స్ అలా ప్రాక్టీస్ చేసేసి చాలా చాలా ఎక్కువ. ఓకే. సో అలా చూస్తూ చూస్తూ అంటే చూడమని కదా కానీ బేసిక్గా నేను మంచి డాన్సర్ని. సో అలా అవుతుండే ప్యారలల్గా నేను కొరియోగ్రాఫర్ అవుదాము. మరి ఈ మూవీలో ఏం ట్రై చేయలేదా? మీ కజనే కదా, అడగలేదా ఏదైనా ఒక అంటే సాంగ్? ఈ సినిమాలో స్కోప్ లేదు కదా డాన్స్. అవునవును, పాపం ఆయన్ని ఇబ్బంది పెట్టడం అవుతుంది. ఓకే. సో ఆ ఇంట్రెస్ట్ కాస్త ఇటు లిరిసిస్ట్గా మారింది. ఇప్పుడు ఓకే, డాన్సర్ అంటే ఇప్పుడు మనం డాన్స్ నేర్చుకుంటాము, ఒక ట్రెండ్ ట్రై చేసి వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాము. లిరిసిస్ట్గా అంటే ఎట్లా, అది ఎలా వచ్చింది ఆ ఇంట్రెస్ట్ అదంతా? అంటే లిరిస్ట్ చిన్నప్పటి నుంచి పోయిటరీ రాసే హ్యాబిట్ అయితే ఒకటి ఉంది. మల్టీ టాలెంటెడ్ అయితే. మల్టీ టాలెంట్ అనుకోవచ్చు, డ్యూల్ టాలెంట్ అనుకోవచ్చు. ఓకే. ఏమో పోను ఇంకా ఏమైనా బయటపడతాయేమో, వేరే వేరే మూవీస్ చేయాలి, అది ట్రై చేస్తాను ఇది ట్రై చేస్తాను, క్లిక్ అవ్వచ్చు కదా. ఉన్న దాంట్లోనే సాటిస్ఫాక్షన్ బాగుంది, ఉన్న దాంట్లో బాగుంది. ఉన్నదాంతో ఎప్పుడు మనం సాటిస్ఫై అవ్వకూడదు, ఇంకొంచెం పైకి వెళ్ళాలని ట్రై చేయాలి, బట్ తృప్తి అనేది అయితే ఉండాలి అల్టిమేట్గా. ఓకే. సో జనరల్గా చెప్తుంటారు కదా, డాక్టర్ని అవ్వబోయి యాక్టర్ని అయ్యాను అని చెప్పి. మీ స్టడీస్ ఏంటి? నేను బీటెక్ గ్రాడ్యుయేషన్ అయింది. బీటెక్? బీటెక్ చేశాను. ఎందుకు అసలు? ఇప్పుడు అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, బీటెక్ చేశాను నేను, ఏదైనా బిజినెస్ చేస్తున్నా, బీటెక్ చేశాను నేను, ఎందులోకి వచ్చాను, బీటెక్ చేశాను, పోయండి మీరు ఏం చెప్తారు దానికి? దానికి నాకు ఆన్సర్ లేకపోవచ్చు. ప్యాషన్ బ్రో అంటారా? ప్యాషన్ బ్రో అంటే ఎస్, ప్యాషన్ లాగానే. ఓకే. మూవీ ఇండస్ట్రీలో కూడా సగం మంది ఎవరైనా కదిలించినప్పుడు నేను బీటెక్ చేశాను, ఎందుకురా బీటెక్ చేసేటప్పుడు, ఇట్స్ ప్యాషన్, ఏం చేస్తావు అంటూ ఉంటారు కదా. ఓకే. సో మీ ఇంట్లో నుంచి ఏమీ అబ్జెక్షన్ ఏం చెప్పలేదా? అంటే నేను చాలా లేట్గా చెప్పిన. ఎలా అంటే ఒక 2018-19 ఆ టైంలో చెప్పిన. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నా ఫౌండేషన్ అంతా ప్రాపర్గా సర్కిల్ అంతా ప్రాపర్గా పెంచుకున్న తర్వాత, సో మెల్లమెల్లిగా స్ట్రాంగ్గా రాయడం స్టార్ట్ చేసినాక, దాని తర్వాత వన్ ఫైన్ డే యూట్యూబ్లో సాంగ్ రాసి ఉండే, మా కల్చర్ బతుకమ్మ సాంగ్ ఒకటి రాసి ఉండే. దాని త్రూ అది కూడా నా పేరెంట్స్కి డైరెక్ట్గా తెలియలేదు, మా ఊర్లో ఎవరో చూసి ఇట్లా మామ ఇది శివ ఇలా రాశాడు కదా, చూసారు అని చెప్పంటే, దాని త్రూ నాకు చెప్పలేదన్న పాయింట్లో అలా తెలిసింది. అది డైరెక్ట్గా నేను చెప్పింది కాదు, ఒకవేళ డైరెక్ట్గా తెలిసింటే మా తమ్మునికి తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఇక నాతో పాటే ఉన్నాడు. ఒకరిద్దరు ఫ్రెండ్స్. అసలు అంటే ఇప్పుడు బీటెక్ అయిపోయిన దగ్గర నుంచి తర్వాత ఏమి జాబ్ ఏం చేయలేదా? లేదు అసలుకి, నేను జాబ్ అన్న మైండ్ సెట్ తో లేకుండా నేను, అండ్ జాబ్ చేసే మెంటాలిటీ కూడా కాదు నాది. ఓకే. సో ఉన్నదాని మీదనే స్ట్రాంగ్గా ఫోకస్ చేస్తున్నాను. సో ఇక ప్యారలల్గా మెల్లమెల్లగా ఆపర్చునిటీస్ అనేది పెరగడం స్టార్ట్ అయింది. ఓకే. సో నేను రావడంతోనే సినిమాతోనే వచ్చాను. నేను మూవీలోనే రాశారు సినిమా ఫస్ట్, నేను రావడమే సినిమాతోనే ఫస్ట్ ఆపర్చునిటీ. 2000 జనరల్గా ఒక మూవీలో ఒక సాంగ్ రాయాలంటే ఎంత టైం పడుతుంది? ఆ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్, ఆ డిపెండ్స్ ఆన్ ద మైండ్ సెట్. అంటే ఆ మూడ్ని, ఇప్పుడు సాంగ్ ట్యూన్ ఇంప్రెస్ చేసింది అనుకోండి, ఆ ఫ్లో తొందరగా కనెక్ట్ అవుతుంది. సో ఆ కనెక్టివిటీని బట్టి అది గంటలోనే కావచ్చు, అరగంటలో డిమాండ్ చేసేదాన్ని బట్టి అంతేనా? ఇంకోటి మన ఆపోజిట్ పర్సన్ డైరెక్టర్ సాటిస్ఫాక్షన్ మీద కూడా ఉంటుంది అది. ఎప్పుడైనా జరిగింది అలాగా? ఎంత ట్రై చేసినా అసలు అవతల వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోవడం, ఇంకా ట్రై చేయడం, రెండు సార్లు జరిగింది. ఒకటి ముత్తయ్య. ఓకే. ముత్తయ్యలో జరిగిందా? ముత్తయ్యలోనే జరిగింది. ముత్తయ్యలో క్లైమాక్స్ సాంగ్ వచ్చేసి 11 వెర్షన్స్ రాశాను నేను. 11 వెర్షన్స్. ఓకే. 11 వెర్షన్స్ రాయడం జరిగింది. అంటే నాకు నచ్చింది డైరెక్టర్ నచ్చకపోవచ్చు, డైరెక్టర్ నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. ఇలా సమ్ స్వీట్ కన్వర్జేషన్స్లో ఇక మీ ఇద్దరం సాటిస్ఫై అయ్యి ఇది బాగుంది అన్న పాయింట్లో తీసుకొచ్చి దాన్ని ఎండ్ చేసినాం. అది ఈ 60ల పడుసోడు సుందరుడే ఇవి తప్పుగా అనిపించలేదా మీకు రాసేపు? లేదు, అది సబ్జెక్ట్ వినడంతోనే కనెక్టివిటీ దొరికింది అక్కడ, పెద్ద ప్రెషర్ ఏం దొరకలేదు.
అండ్ మూవీ మొత్తం కూడా చాలా న్యాచురల్గా నిజంగా అంటే మన ఇంటి పక్కన తాతయ్యకి ఒక డ్రీమ్ ఉండి ఆయన ఎలా అయితే తపన పడుతూ ఉంటాడో ఆ జీల్ అనేది చూపించారు. అవును అండ్ ఈ పాటలు కూడా బాగా కనెక్ట్ చేసాయి ఆ సిచ్యువేషన్. అవునవును తను ఏదో చేయాలనుకోవడం సపోర్ట్ కోసము, లేకపోతే ఇంకా ఏదో ఈవెన్ టిక్టాక్ చేద్దాంరా, లేకపోతే ఈవెన్ షార్ట్ ఫిలిం చేద్దాంరా ఇలాగని చెప్పి. అండ్ అదే ప్లస్ ఈ పాటకి చాలా కనెక్టివిటీ ఉంది. అవును సో మీరు బాగా ఓన్ చేసుకున్నారనిపించింది నాకైతే ఆ సాంగ్స్ తర్వాత. సో ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మళ్ళీ కొరియోగ్రఫీ వైపు వెళ్ళబోతున్నారా, లేకపోతే లిరిసిస్ట్గా ఉంటారా? వన్స్ అది ఆగిపోయింది, అది ఆగిపోయిన దాన్ని మళ్ళీ మొదలు పెట్టలేం కదా. సో ఉన్న దాంట్లోనే ఉన్నదాన్ని ప్రాపర్గా కంటిన్యూ చేయడంలోనే ఇంకేదో బాగున్నది. అసలు మీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది ఇప్పుడు ఈ స్టోరీ చెప్పినప్పుడు? ఒక ఐడియా వస్తుంది కదా, ఓకే ఇది స్టోరీ, దీన్ని బట్టి రాయలేనప్పుడు మీకు ఎలా అది ఎఫెక్ట్ అయింది ఆ స్టోరీ అనేది? అసలు వినడంతోనే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయి నాకు. అసలు ఒక ముసలాయనైంది ఈ ఏజ్లో ఆయనకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ రావడం ఏంది, ఇలాంటి కొన్ని పాయింట్స్ కూడా క్లియర్ కట్గా చెప్పేసిండు డైరెక్టర్. సో చెప్పడం వల్ల ఫస్ట్ అనుకున్నవి వేరు. ఇప్పుడు ఆ థీమ్లా ఫస్ట్ సాంగ్కి వచ్చిన థీమ్లో కూడా బండిని మెన్షన్ చేయడము ఇలాంటి కొన్ని పాయింట్స్ రాసిండే. సో అవి రాసినా కూడా మళ్ళా ఇప్పుడు ఆయన ఏజ్ ఒకటి ఉన్నది మనకి కదా, 60 ఏజ్ ఉంది. సో ఫస్ట్ లైన్ కూడా ఇచ్చింది భాస్కర్ మౌండియా, మా అన్నయ్యని ఇచ్చారు. ఫస్ట్ లైన్ 60లో పట్టుకోడు అంటే నీ కింద 20లో ముసలు ఇలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను నేను. అంటే ఆయనకు ఐడియా ఉంటుంది కదా, ఇలాంటి వెర్షన్ ఇలాంటి పాయింట్ని తీయాలి, ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అన్న పాయింట్లో ఉంది. సో ఆయన అక్కడ నుంచి తీసుకొచ్చారు, నేను దాన్ని ఎండ్ చేశాను. ఓకే. అండ్ చాలామంది చెప్తుంటారు యాక్టింగ్ చేసేటప్పుడు పూర్తిగా నేను ఆ క్యారెక్టర్ నేనే అనుకొని ఇన్వాల్వ్ అయిపోయాను అని చెప్పి. ఆ ఇంపాక్ట్ ఉందా మీ మీద? ఉంటుంది స్టోరీ తాలూకు ఇంపాక్ట్ అనేది. అంటే యాక్టర్ కాదు కావచ్చు కానీ రైటర్గా అయితే చాలా ఇంపాక్ట్ చాలా ఫీల్ అవుతేనే కదా రాయగలుగుతాను, చేసుకుంటేనే కదా. అంటే సబ్జెక్ట్లో నేను చాలా డెప్త్గా ఇన్వాల్వ్ అయిపోయాను. ఎలా అంటే అసలుకి నన్ను నేను మైమర్చిపోయేంత సిచ్యువేషన్లో ఉండే ఇప్పుడు. అంటే నేను రాయడానికి నేను ఎంత ఎంజాయ్ చేస్తానంటే నిజంగా సాంగ్ ఒక కంపోజరో లేకపోతే సింగరో వాళ్ళు ఎంజాయ్ చేస్తారో అంటే వాళ్ళ వరకు వాళ్ళ వెర్షన్ ఎలా ఉంటుందో తెలియదు కానీ నా వరకు రైటింగ్ మీద అసలుకి నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను. పాడుకుంటా ఉంటా, రాస్తా ఉంటా, అరుస్తూ ఉంటా. అసలు చాలా అసలు ఒక లైన్ రాసిందంటే దాన్ని అసలుకి నేను ఎంత ఇది బాగా వచ్చిందంటే అసలు సోల్ చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు. ఇది బాగా వచ్చింది కదా అబ్బా, దీన్ని ఇంకా ఇంపాక్ట్ఫుల్గా వేయాలి, దీని వెయిట్ ఇంకా పెంచాలి, దానికి ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, దాని బ్యాక్గ్రౌండ్లో దాన్ని చేస్తూనే ఉంటాను. ఎస్ ఒక మూవీలో వచ్చే ఒక సాంగ్ దాని బ్యాక్గ్రౌండ్ అంటే ఇది మొత్తం విలేజ్ బ్యాక్గ్రౌండ్లో నడిచింది. ప్రతి లిరిసిస్ట్కి ఒక స్టైల్ అంటూ ఉంటుంది, డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. ఇది ఎలా ఇంపాక్ట్ చేసింది విలేజ్ స్టైల్ కానీ మీ రచనల మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండింది? అంటే నేను నా చైల్డ్హుడ్ అంతా విలేజ్లోనే ఓకేనా. దాని తర్వాత మేము మా ఊరికి అంటే మంచిర్యాల అటు షిఫ్ట్ అయినాం. అయితే విలేజ్ బ్యాక్గ్రౌండ్ అంటే వాడుక భాష, మన తెలుగులో వాడుక భాష అనేది కామన్ కదా. సో విలేజ్ అట్మాస్ఫియర్లో పెరిగినప్పుడు ఎంతో కొంత ఆ లాంగ్వేజ్ మీద మనకి పట్టు ఉంటుంది కదా. సో అదే పట్టుని అంటే మన ఎట్లా విలేజ్ డ్రామా కాబట్టి అలాంటి వర్డ్ ఆఫ్ సెలెక్షన్ ఈ పర్టికులర్ థీమ్లో ఇది సెట్ అవుతుందా లేదా, దానికి ఎగ్జాక్ట్గా సూట్ అయ్యే పదాలకి ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేశాను నేను. అండ్ వాట్ ఈస్ ద ఫస్ట్ మూవీ మీరు రాసిన ఈ సాంగ్స్ రాసిన ఫస్ట్ మూవీ ఏంటి? ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అది అశోక్ అన్న అని చెప్పి ఇప్పుడు తను అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట, అసోసియేట్ కూడా చేస్తుంది. సో తాను నాకు ఫేస్బుక్లో పరిచయం. ఫేస్బుక్లో పరిచయం. నాకు తెలిసి ఫేస్బుక్ని అంత ప్రాపర్గా నేను వాడుకున్నంత బాగా ఎవరిని ఫీల్డ్కి వాడుకోలేదు కావచ్చు. అంటే నా రైట్ ఫౌండేషన్కి నా ఫౌండేషన్ ఇంత స్ట్రాంగ్ ఉండడానికి కూడా బేస్మెంట్ అంతా నా సర్కిల్ ఎంత ఫామ్ అవడానికి కూడా ఫేస్బుక్. అందరికి ఎంతసేపు మెసేజ్ చేసుకుంటా ఒక మెసేజ్ పెట్టాడు, హాయ్ అన్న ఇది ఇలా నేను ఇట్లా పోయిటరీ రాస్తాను ఇలా అలా అని చెప్పి. అంటే నేను సాంగ్స్ రాయడానికి రియలైజ్ అయినాక, నేను రాద్దాం రియలైజ్ అయినాక. సో అసలు ఇంకో పాయింట్ ఎప్పుడు మర్చిపోయినా, నేను రాయడానికి కూడా నా ఫ్రెండ్ ఉంటాడు
ప్రశాంత్ అని నా వెరీ క్లోజ్ ఫ్రెండ్, ఇక చైల్డ్హుడ్ నుంచి, ఇక మీ ఇద్దరమే స్కూల్ నుంచి. సో వాడు రికగ్నైజ్ చేసిండు నన్ను, అరే నువ్వు రాయగలుగుతావు రా, ఒకసారి రాసి చూడు. సో వాడు చెప్పడంతోనే ఓకే ఒక ట్రయల్ అయితే చేద్దాం. బిఫోర్ దట్ నేను వీళ్ళందరినీ అప్రోచ్ అయ్యే ముందు రాయడం ఎలా రాయాలి, పాటలు విని వీళ్ళందరూ ఎలా రాస్తున్నారు, ఎలా కనెక్ట్ అవుతున్నారు, సో ఏ పాయింట్ నుంచి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఇదంతా నేను చూసుకున్నాను, ఇదంతా అబ్జర్వ్ చేసిన. సో నాకు నా స్కిల్ ఏంది, సో నేనేం రాయగలుగుతా, నేను ఎలా ఆలోచించగలుగుతా, అలా అని చెప్పి ఒక 10-15 పాటల వరకు ఓన్గా బుక్లో రాసుకొని వితౌట్ ఎనీ ట్యూన్ అని అలాంటిది ఏం లేకుండా మనసులో అనుకొని అలా రాసుకుంటూ చాలా అలా రాసుకొని పెట్టుకున్నా. సో అలా అశోక్ అన్న త్రూ పరిచయం అన్నమాట. అశోక్ అన్న పరిచయం చేసిండు. తర్వాత నేను ఏదో ఫేస్బుక్లో ఏదో పోయిటరీ పెట్టుంటే దానికి కనెక్ట్ అయ్యి శివ ఇట్లా సినిమా ఉంది రాస్తావా అంటే, సరే అన్న రాస్తాను, ఎప్పుడు రమ్మంటారు అని చెప్పి అలా ఆఫీస్కి వెళ్ళి డైరెక్టర్ని కలిసి అప్రోచ్, వాళ్ళకు కూడా నచ్చినాయి. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఆ సినిమా ఆగిపోయింది. సో బిగినింగ్లోనే అదొకటి జరిగింది. సో దాని తర్వాత ఇప్పటికీ ఏది లేదు, ఇప్పటికీ రిలీజ్ కాలేదు. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఇక స్టడీస్ ఉన్నాయి. అప్పటికి థర్డ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. ఇక కంటిన్యూ కొంచెం కాలేజ్ తగ్గించి ఇటు తిరగడం స్టార్ట్ చేశా. ఇటు తిరగడం స్టార్ట్ చేసా, కంపోజర్స్ని కలవడం, డైరెక్టర్స్ని కలవడం, ఇలాంటివన్నీ జరిగినాయి. సో భాస్కర్ అన్న కూడా స్క్రిప్ట్ ఒక నాకు 17 అంటే 18 ఆ టైంలో ఏమో చెప్పినట్టు గుర్తు ఈ విషయం గురించి. ఇదని కాదు, వేరేది. ముత్తయ్య నాకు చెప్పింది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టోరీ అంతా అయిపోయాక ఇలా ఇది ఉంది అని చెప్పి మేమిద్దరం కూడా వాళ్ళకి వీళ్ళకి నరేషన్ చేయడానికి 1-2 సార్లు వెళ్ళా అన్నతోని. సో అట్లా అయితే జరిగింది. ఓకే, అసలు ఒక సాంగ్ రాయాలి అంటే మీకు వచ్చే సవాళ్ళు ఏంటి? అంటే బాగా ఇవ్వాలి అన్న అవుట్పుట్, ఆ ప్రెషర్ అనేది అందరి మీద ఉంటుంది. కథకి తగినట్టుగా మనం ఖచ్చితంగా ఇవ్వాలి అన్నప్పుడు ఎలాంటి ప్రెషర్, ఎలా ఈ ఇంప్రూవ్మెంట్ అనేది ఎలా చేసుకున్నారు? ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇక్కడి వరకు ఎంతో కొంత డెవలప్మెంట్ ఉంటేనే అంత కనెక్ట్ అవుతుంది. సో ఆ డెవలప్మెంట్ కానీ ఆ ఇంప్రూవ్మెంట్ ఎలా చేసుకున్నారు మీరు? ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఎలా అంటే ఒకటి ఆలోచన, మనం ఎంత బాగా ఆలోచిస్తున్నామా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు పెన్ను పెట్టి రాసే ముందు కూడా 100 సార్లు ఆలోచించుకోవాలి. ఈ పదం పెట్టడానికి కూడా ఇది కనెక్ట్ అవుతుందా లేదా కదా. 60లో పడసోడు అనే వర్డ్ రావడానికి ఎంత మేము బ్యాక్గ్రౌండ్లో ఎన్ని వెర్షన్స్ ఆఫ్ పల్లవి రాసినామో దానికి ముందు ఇప్పుడు ఏ సాంగ్ అయినా కూడా కొన్ని సాంగ్స్ ఒకటే వెర్షన్లో క్లోజ్ అయిపోయింది కదా. కొన్ని వెర్షన్స్ ఏమవుతాయి అంటే ఎంత రాసినా అది సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎక్కడో లోపం ఉంటుంది. ఇది బాగాలేదు, ఇంకా బెటర్మెంట్ చేయాలి దీన్ని, ఎంత బాగా చేస్తే అంత బాగుంటుందని ఒకటైతే మైండ్లో రన్ అవుతుంది. వన్స్ అది కనెక్ట్ అయింది అనుకో, ఒక ఫస్ట్ లైన్ కనెక్ట్ అయినా ఎండ్ లైన్ తొందరగా అయిపోయింది. సో ఫస్ట్ లైన్ నా స్టార్ట్అప్ అనేది ఏదైతే ఉంటుందో అది మెయిన్ అనమాట. అది వన్స్ కనెక్ట్ అయిందంటే ఎండింగ్ ఈజీ, పెద్ద కష్టపడేది కూడా ఉండదు నా వరకు అయితే. ఓకే, మన సినీ ఇండస్ట్రీలో దట్టు తెలుగులో లిరిసిస్ట్కి ఫ్యూచర్ ఉంది, కనెక్ట్ అవుతుంది, మనకంటే ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ, వై నాట్. అది అంటే ఏదైనా సరే ముందు పడాలి, దేనికైనా ముందు పడకుంటే నాకు వస్తలేదు, నాతో అవుతలేదు అనుకుంటే అసలు ఏది కాదు కదా. లైఫ్ అనేది మనం ముందు పోవాలంటే అది మంచైనా చెడైనా జరుగుతుందో జరగదు సెకండరీ. ఒక అడుగు ముందుకు వేస్తేనే ఎంతో కొంత అది రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ముత్తయ్య రిలీజ్ అయిన తర్వాత మీకు ఏదైనా ఒక పెద్ద బ్యానర్ నుంచి కానీ లేకపోతే నార్మల్గా ఏమైనా అవకాశాలు వచ్చాయా? అంటే ముత్తయ్య తర్వాత నేను ఓ సినిమా సైన్ చేశాను 2 డేస్కి, ముత్తయ్య రిలీజ్ అయిన 2 డేస్కి ఒక సినిమా సైన్ చేశాను నేను. ఓకే, అంటే ఆపర్చునిటీస్ అన్నది లేక కదా, వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు బిఫోర్ దట్ ఆల్రెడీ ముందు నుంచి ఉన్నాయి, కాకపోతే ఇది ఇంకా ఇంపాక్ట్ఫుల్ అనమాట. అంటే దీని వెయిట్ అనేది ఎక్కువ ఉన్నది కొంచెం మిగతా కంపారిజన్ చేసుకుంటే. ఒక మూవీ వచ్చాక సాంగ్స్ రాయడం చేస్తారా, లేకపోతే కొన్ని సాంగ్స్ ముందుగా మీకు ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఏదో అనిపించింది అవి రాయడము, లేకపోతే ఒక సన్నివేశం చూస్తే రాయాలనిపిస్తుంది, అలా ఏమైనా కొన్ని సాంగ్స్ ఫ్రేమ్ రాసుకునే ఉంటాయి. కానీ ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్ వినడానికి నరేషన్ విన్నప్పుడు
ఉంటాయి, ఎక్కడో మన గ్యాలరీలో ఉంటాయి కదా, మన నోట్స్లో ఎక్కడో ఉంటాయి. సో ఇది ఈ లైన్ ఏదో కనెక్ట్ అవుతుంది అన్నప్పుడు దానిలోంచి పిక్ చేసి ఫార్చునేట్లీ కనెక్ట్ అయితే కనెక్ట్ చేసేయచ్చు. కనెక్ట్ చేయొచ్చు, అది బాగుంటుంది. అంటే ఎక్కడో మనం రాసిన దానికి ఈ రిలేషన్షిప్ ఉన్నది, అందుకే అంటే ఈ బాండ్ ఇలా ఇలా అక్కడి నుంచి ఇక్కడికి ఒకటి ఉంటుంది కదా, మన బ్రిడ్జ్ అనేది అయితే పడుతుంది కంపల్సరీ. హూ ఇస్ ద ఫేవరెట్ లిరిసిస్ట్ మీకు ఎవరు అట? మీకు ఆ స్ఫూర్తి ఎక్కడి నుంచి వస్తుంది? వేటూరి సిరివెన్నెల గారు. ఓకే ఓకే, పెద్ద ప్లానే. ఓకే, అంటే ఈ జనరేషన్లో కూడా ఉన్నారు. ఈ జనరేషన్లో ఎక్కువ నేను కేకే కృష్ణకాంత్ అన్నయ్య, అనంత్ అన్నయ్య అండ్ చంద్రబోస్ గారి ఎక్కువ బాగా చాలా ఫోకస్డ్గా వింటాను. అంటే హౌ దే రైట్, నేను నా నుంచి నాలో నేను ఇంప్రూవైజ్ చేసుకోవాలి, నేను ఎట్లా ఇంకా నేను ఎంత బెటర్మెంట్ చేసుకోవాలనేది అక్కడ నేర్చుకోవచ్చు. జనరల్గా ఇప్పుడు ఒక మూవీ రిలీజ్ అయినప్పుడు కానీ లేకపోతే ఈ మొత్తం సాంగ్స్ విన్నాక సాహిత్యం చనిపోయింది, చంపేస్తున్నారు, అసలు మంచి పదాలు పాడట్లేదు, మంచి సాంగ్స్ రావట్లేదు అంటారు. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? అది అనేది నాకు తెలిసి రాంగ్ అని. ఎందుకంటే ఇప్పుడు మొన్నటిదాకా సాంగ్స్ అంటే విన్నదానికంటే ఇప్పుడు ఎక్కువ వింటున్నారు. అంటే మోస్ట్లీ అందరు రైటర్లు అవుతుంటారు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రైటింగ్ మీద కూర్చున్న వాళ్ళు తక్కువ. ప్యాషన్గా మీరు అన్నట్టు ప్యాషనెట్గా రాయడం వేరు, ఏదో రాయడం వేరు. ఇప్పుడు దాని బ్యాక్గ్రౌండ్లో జరిగే ఎక్సర్సైజ్ అంతా ఒకలా ఉంటుంది ఇప్పుడు కదా. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళైతే చాలా ఎక్కువ పాటలు వింటుండ్రు. అంటే లిరిక్ మీద వాళ్ళకు ఉన్నది, ఐదర్ సాడ్ వెర్షన్ కావచ్చు. ఇప్పుడు ఏదైనా కూడా పాట వినాల్సిందే, సంతోషం వచ్చినా పాట వినాల్సిందే, బాధ వచ్చినా పాట వినాల్సిందే, ఏదో రకంగా అయితే రైటర్ అయితే దానికి ఎంత కొంత అయితే ఉంటుంది రైటింగ్. ఎప్పుడైనా అనిపించిందా, అరే మన పాట కూడా చూడు ఈ దావత్లో అసలు అసలు మామూలుగా జోష్ఫుల్గా వెళ్ళాలి, ఆ టైప్ ఆఫ్ పాటలు రాయాలి, అంత జోష్ తీసుకురావాలి అని చెప్పి ఆ వైపుగా ఏమైనా వర్క్ చేస్తున్నారా? ఉంటుంది కదా, అది కంపల్సరీ ఉంటుంది, ప్రతి రైటర్కి ఉంటుంది. ఇప్పుడు జనాలని డాన్స్ చేయించాలనే ఒకటి ఉంటుంది కదా, అంత వైబ్ రావాలి, అసలు అంత ఊగిపోవాలి అంటే థీమ్ టైప్లో కానివ్వండి, ఆ ఆలోచన అయితే ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది, ప్రతి రైటర్కి ఉంటుంది. అది నాకనే కాదు, నేనైతే ఖచ్చితంగా అనుకుంటా. నా పాటలు మోస్ట్లీ నాకు మెయిన్గా ఒక ఆలోచన ఏముంటుంది అంటే, ఆటోలల్లో, ఊళ్ళల్లో ట్రాక్టర్స్లో, భరతులలో, ఇంత వీళ్ళ మధ్యన జరిగేది ఒకలా ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో నా సాంగ్ వినబడాలా. పర్టికులర్గా సెలెక్ట్ చేసుకుంటాం కదా మనం కూడా, ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఆ సాంగ్ పెట్టు బాగుంటుంది అని చెప్పి. నేనైనా కూడా అలాంటి, అండ్ వీఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ మోర్ సాంగ్స్ ఫ్రమ్ యూ, అలాంటివి కూడా జోష్ఫుల్గా అసలు వినగానే అసలు మూడ్ మారిపోయి సెట్ అయిపోయి జస్ట్ చలో వర్క్ వెళ్ళిపోదాం అన్నట్టు. అండ్ ఇంత అంటే ముత్తయ్య అనేది చాలా వెళ్ళిపోయింది జనాల్లోకి, ఈ సాంగ్స్ కూడా బాగున్నాయి అని టాక్ బాగా వినిపిస్తుంది. ఎక్కడైనా కానీ అరే కొత్త కుర్రుడు అంట, బాగా రాశాడంట అని అలాంటివి ఏమైనా విన్నప్పుడు హౌ యూ ఫీల్, ఎలా అనిపిస్తుంది? ఎప్పుడైనా అదే హ్యాపీ మూమెంటే కదా, అక్కడ జరిగింది. అది ఎవరి నుంచి? నా కోర్ లిరిసిస్ట్ ఉంటారు వీరన్న అని, వాళ్ళు వన్ డే ఇట్లా పార్క్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య డిస్కషన్ వచ్చిందట. డిస్కషన్ వస్తే మధురవాడ డేస్లో ఇట్లా సాంగ్ రిలీజ్ అయింది ముత్తయ్యది, ఎవరో రాశారని చూసిన ఎవరో అంటే తెలిసిన వాళ్ళని, అంటే కాసల శమ్మ వీళ్ళు ఎవరో రాసినట్టు అని చెప్పి నేను అనుకున్నాను. కానీ డిస్క్రిప్షన్లో చూసేసరికి కొత్త కుర్రాడి పేరు, అంటే కొత్త అబ్బాయి పేరు కనబడుతున్నాడా. సో చాలా డెప్త్గా ఉంది రైటింగ్ కూడా అన్న పాయింట్లో వాళ్ళు డిస్కషన్ జరిగిందట ఆ రోజు. సో బ్రదర్ నాకు చెప్పిండు ఆ విషయాన్ని. పీపుల్ విల్ రికగ్నైజ్, ఎలా అంటే మన ఇంట్లో వాళ్ళు కొంచెం పూడతారు కాస్త వాళ్ళకు నమ్మకం వచ్చాక. ఇది ఎలా అనిపించింది బయట వాళ్ళని చూడ మంచి రెస్పాన్స్ వస్తుంది? అదే కదా, అంటే నేను అనుకునేటోని, అంటే మన గురించి మనకు తెలియకుండా మాట్లాడాలి. అంటే ఇదనే కాదు, ఈ ఒక్క పాయింట్ అనే కాదు, నేను అంతకుముందు సమ్వాట్ 1-2 ఫోక్ రాసినప్పుడు కూడా నేను ఊర్లో ఉన్నప్పుడు నేను ఒక శివుని సాంగ్ ఒకటి రాసి ఉండే. సో మా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు దాంట్లో వర్కర్స్ ఉంటారు కదా, ఆ సాంగ్ పెట్టుకుని ఏంటంటారు, నాకు అర్థం కాలేదు. నేను అన్నా వాళ్ళతో ఈ సాంగ్ బాగుంది కదా అన్న పాయింట్లో నేను తెలియని మాట్లాడినా. అసలు నాకు చాలా ఇష్టం బ్రో ఈ పాట, అంటే వాళ్ళు కూడా బాగా డెప్త్గా వింటారు లిరిక్స్. ఓకే, మా కోసం ఒకసారి సాంగ్ పాడతారా? ఏది?
ఇప్పుడు మీరు చెప్తున్న సాంగ్ శివయ్య సాంగ్. శివన్నా ఓరోరు శివ ఓ సాంబ శివ మా పైన చిరు ధ్యాసుంచు కైలాసగిరి కాస్తైన విడి భూలోకమును పాలించు మా వేషములలో దోషములు నీ వేషాల చాలించు మా కోపములలో శాపములు నీ పాసముతో బంధించు నీ మాయములు చూపించు మా కార్యములు శాసించు ఈ జీవితము లెక్కలు అన్నీ నీ అంకెలతో కానించు. ఇష్టంగా వింటున్నారా వాళ్ళు పెట్టుకొని? అసలుకి నేను చాలా ఎగ్జైట్ ఫీల్ అయినా. లైక్ మాలలు వేసుకున్నప్పుడు కానీ బాగా చాలా భక్తితో వింటుంటారు కాబట్టి కాకుండా విడిగా కూడా వినగలిగినప్పుడే మనం సక్సెస్ అయినట్టు. అది నాకు అసలుకి ఆ మూమెంట్ లో నేను రాశానని చాలా అంటే ఒక 2-3 డేస్కి చెప్పిన మళ్ళీ వింటుండ్రు. సరే వింటారా విన్నారా దాన్ని అనుకుంటే వాళ్ళు రావడం, మార్నింగ్ ఆ పాట పెట్టుకోవడం, వింటూ ఉండడం. ఇక నేను చెప్పా బ్రో అది నేనే రాసిన పాట అన్న. బ్రో అసలుకి మీరు రాయడం అది కూడా జరిగింది. ఓకే. సో లిరిసిస్ట్గా లైఫ్ స్టార్ట్ చేయాలి లైక్ అంటే ఇదే ప్యాషన్గా ఉండాలి అనక ముందు జాబ్ ట్రయల్స్ కానీ అలాంటివి ఏమి చేయలేదా? అంటే లిరిసిస్ట్గా ట్రై చేస్తూనే అప్పుడు కాలేజ్ ఉన్నప్పుడు ట్రై చేస్తుండే. అంటే ఆఫ్టర్ ద కాలేజ్ ఏమైంది కొంచెం ఒక 1 year కొంచెం స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉండే. 1.5 year దాకా నేను కొంచెం ఆపిన నేనే. దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా రావడమే కదా. సో ఆ టైంలో ఏం చేస్తే ఇదే ఐడ్రీమ్ మీడియాలో సమ్వాట్ కంటెంట్ రైటింగ్ కోసం నేను ట్రై చేశాను. అవునా? ఐడ్రీమ్ మీడియాలో ఐడ్రీమ్లోనే ట్రై చేశాను నేను. చూసారా డెస్టినీ అసలు. ఒకప్పుడు ఐడ్రీమ్ మీడియాలో ఒక జాబ్ కోసం ట్రై చేశారు మీరు, మళ్ళీ గెస్ట్గా కూర్చున్నారు ఇక్కడ. డెస్టినీ ఎలా తీసుకొచ్చింది చూసారా? అప్పుడు ట్రై చేశాను నేను కంటెంట్ రైటింగ్ కోసం, ఇప్పుడు గెస్ట్గా మా ముందు కూర్చున్నారు. నిజంగా లైఫ్లో మిరాకిల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సంహౌ అది చేస్తే బాగుండు అన్నది మన సబ్ కాన్షియస్ మైండ్ ఏదో అంటారు కదా ఉండిపోతుంది. లైక్ మనకంతా హెల్ప్ చేసి మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది మనం సాధించగలుగుతాం అని చెప్పి. నిజంగా గ్రేట్ కదా. ఒకసారి అంటే మీడియా కూడా ఐడ్రీమ్ మీడియాలోనే ఒక జాబ్ కోసం చూసి మళ్ళీ ఐడ్రీమ్ మీడియాకే గెస్ట్గా రావడం అంటే ఇట్స్ అ డెస్టినేషన్. నాకు ఈ మూమెంట్ కూడా చాలా ప్రౌడ్గా ఉంది. ఓకే. సో ముత్తయ్య మూవీ గురించి తీసుకున్నట్లయితే ఇప్పుడు అసలు ఒక కంప్లీట్ వేరే మీరు లిరిసిస్ట్గా ఉన్న మూవీలో ఉన్నా కానీ యాక్టింగ్ అనేది వేరే జోనర్ అని చెప్పుకోవచ్చు. ఆ ఏజ్లో ఆయన అంత బాగా యాక్ట్ చేయడం, ఈసారి టేక్లు కానీ ఎలా ఉండేది? సెట్స్లో అంత మంచిగా అనిపించిందా? అంటే బేసిక్గా ఆ టైంలో నేను నా యాబ్సెన్స్ ఎక్కువ, నా ప్రెజెన్స్ కంటే యాబ్సెన్స్ ఎక్కువ. అసలు నేను ఆ సెట్స్ టైంకి వెళ్ళలేదు నేను. కాకపోతే ఎవ్రీ డిస్కషన్ అనేది జరిగేది డైరెక్టర్కి నాకు మధ్యన, ఎలా వచ్చింది, ఎలా జరిగింది, సో అంత బాగుందా అన్న పాయింట్లో డిస్కషన్ అనేది జరిగేది. దాంతోపాటు సాంగ్ పాయింట్స్ మీద కూడా జరిగేది. ఎలా కనెక్ట్ చేస్తాం ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ సీన్ ఈ సాంగ్ ఎవరికి నేను పర్టికులర్గా ఉండేది. అన్నయ్య అడుగుతుండే, అన్నయ్య ఎలా వస్తుంది, హ్యాపీగా ఉందా, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ ఆర్ నాట్ అని చెప్పి అడుగుతుండే. ఆ డిస్కషన్స్ అయితే హెల్దీ డిస్కషన్స్ అయితే జరుగుతుండే మా మధ్య. శివ గారు ఒక సాంగ్లో, మేము క్లైమాక్స్ సాంగ్లో నీతో నీ వెనక ఈ లోకం రాదు కదా, ఎవ్రీ ఎల్డర్ ఏజ్లో ఉన్న వాళ్ళకి అంటే నార్మల్గా ముసలి వాళ్ళకి ఆ ఏజ్లో అనుభవించే ఒరిజినల్ సినేరియో అది ఎవరి లైఫ్లో అయినా, వృద్ధాప్యం ఒక శాపం అన్నట్టుగా. సో ఎట్లా ఆ కనెక్షన్ ఎలా వచ్చింది? అంటే మీరంత ఏజ్డ్ కాదు, అంత అంటే లైక్ చూస్తూ ఉంటాం బట్ అంత డెప్త్ ఎలా రాయగలిగారు? అది అంటే ఏదైనా సార్ అది కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ నరేషన్ అండి. అంటే అంత బాగా నరేట్ చేశాడు డైరెక్టర్ కూడా. ఎలా అంటే పిన్ టు పిన్ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు కొడుకు తండ్రి కొడుకుల మధ్యన గొడవ జరుగుతుంది, సో డబ్బుల విషయంలో గొడవ జరుగుతుంది, సో ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. తనకు దానిగా అంటే ఏదో బాధతో ఇంట్లోంచి వచ్చేస్తానే ఉండలేను. వచ్చినాక ఎలా చెప్పిందంటే తను ఆ బాధతోని ఆటో ఎక్కిపోతాడు, బస్సు ఎక్కిపోతారు, ఇలా పోతూ ఉంటారు. కానీ మనసులో తపన ఉంటుంది, ఖచ్చితంగా ఇది సాధించాలన్న తపన ఉంటుంది.
ఓ దిక్కు చూస్తేనేమో కొడుకు ఇట్లా ఉన్నాడు, ఓ దిక్కు ఇన్ని ఇలా సాధించాలన్న బాధ ఒకటి, ఇది సాధించలేకపోతున్న బాధ ఉంటే ఖచ్చితంగా సాధించాలని పట్టుదల ఒకటి. సో ఈ పాయింట్స్ మీద స్పెసిఫిక్గా స్ట్రాంగ్గా ఇది ఇలానే ఉండాలన్న పాయింట్లో చెప్పిన అనమాట. అట్లనే ఆ మధ్యలో వచ్చింది, నీతో నీ వెనక లోకం రాదు కదా, ఏదో ఉందనక అని ఉంటుంది. మళ్ళీ నీలో ఉన్న వ్యధ కాదే పిట్ట కదా, నీకే తెలుసు కదా, అంటే తన గురించి తన బాధ ఏందో తనకే తెలుసు. తను ఎన్ని ఇయర్స్గా ఆ కోరికను దాచుకొని చేయాలనుకున్నారు. అవును. ఓకే, సో ఇలా మీరు బాగా కనెక్ట్ అయ్యారు అనమాట. సో ఆ స్క్రిప్ట్కి ప్లస్ మీ సాహిత్యానికి. ఓకే, సో ఓవరాల్గా మీకు ఒక ఎలా అంటారు టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు ముత్తయ్య మూవీ అనేది. అవును, డెఫినెట్గా. సో మధ్యలో మీరు ఒక కొన్ని రోజులు వదిలేసాను మళ్ళీ స్టార్ట్ చేశాను అన్నారు కదా, సో ఎవరైనా కంపోజర్స్ని కలవడం కానీ ఇండస్ట్రీలో మీకు హెల్ప్ కానీ అలాంటి హెల్ప్ ఏమైనా దొరికిందా? ఎట్లా మళ్ళీ ఒక ఆపర్చునిటీ రావాలంటే ఎలా గ్రాప్ చేశారు అదంతా? మరి అంటే నేను కొంచెం ఎట్లా అంటే కొంచెం డిప్రెసివ్గా అనిపించింది మధ్యలో కొన్ని రోజులు. అంటే ఎంత చేసినా కూడా ఎందుకు ఇంత ఎంత బాగా రాసినా ఎందుకు ఇట్లా అవుతుంది అన్న పాయింట్లో, అదే వేలో ఇక నేను ఖచ్చితంగా ఇది కొడితే కుమారస్థానాన్ని కొడదామన్న పాయింట్లోనే ఉండే నేను. సో అట్లనే నా ఫ్రెండ్ వెంకీ ఉంటాడు అండ్ రాకేష్ అని ఉంటాడు, రాకేష్ పనికిల. ఇప్పుడు తను మన రాజీవ్ సారీ మూవీ ఉంది కదా, దానికి కంపోజర్గా మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు తను కూడా. సో వీళ్ళిద్దరు హెల్ప్తోనే నా అంటే ఇప్పుడు ఇండిపెండెంట్గా మ్యూజిక్ చేసుకుంటూ, అంటే ఇప్పుడు వెంకీ ఉన్నాడు కదా, వెంకీతోనే చరణార్జున్ అన్నని, మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున్ అన్నని, సో కార్తిక్ కొడకన్ల అన్నని, కార్తిక్ కొడకన్ల ఇప్పుడు సారా సాంగ్ చేసాం కదా ఎవరెస్ట్ ఉన్నాను. సో వెంకీ త్రూ ఎక్కువ ఆపర్చునిటీస్ అని, అంటే ఎక్కడ పోయినా మా ఫ్రెండ్ ఉన్నాడు, తను రాస్తాడు. అండ్ రాకేష్ కూడా తను పోయిన ఆఫీస్ కల్లా తనతో పాటు తీసుకెళ్ళడం, రిఫర్ చేయడం. సో ఎవరు కలిసినా కూడా నా ఫ్రెండ్స్ నుంచి అయితే బెస్ట్ సపోర్ట్ అయితే ఉంది. ఓకే, ఏ కెరియర్ అయినా చూస్ చేసుకున్నప్పుడు మనకు అబ్స్టికల్స్ అనేవి ఉంటాయి డెఫినెట్లీ. లైక్ మీరే ఏమైనా నెగిటివ్ థింగ్స్ అనేది ఏమైనా ఫేస్ చేశారా? ఓకే ఇది వదిలేద్దాంలే వేరే చూసుకుందాం, లేకపోతే ఇంత కష్టంగా అనిపించిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నేను దిగడమే ఏదైతే అది జరిగిపోయి, అంటే నేను కంప్లీట్గా నా మైండ్ని ఫిక్స్ చేసుకునే దిగిన. సో ఇంకో దాని మీద పోతే అది లైఫ్ అనేది ఎటు కాకుండా పోతుంది అన్న పాయింట్లో ఒకటి ఉండే నాకు. ఓకే, నేను అది బాగా నమ్ముతా. దీంట్లో ఇది స్టార్ట్ చేశాం కాబట్టి ఎండ్ కూడా ఇందులోనే అన్నట్టు అంతే కదా. అంటే మొదలు పెట్టినాక ఆగద్దు ఏది, అది మంచైనా చెడైనా ఏదో ఒకటి జరిగిద్ది కదా. అదే విషయంలో నేను ఇక దూకేసినాం, నడుదాం లేదా ఉరుకుదాం, ఇదే ప్యాటర్న్లో ఉంటుందమ్మా. ప్రస్తుతం అసలు ట్రెండ్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఒక్కొక్క సాంగ్స్ వచ్చి బాగా హిట్ అయినప్పుడు ఒక 3 months 4 months అవే మోగుతూ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కానీ. మీకంటూ ఒక స్పెషల్ ట్రెండ్ కానీ మీ శైలి కానీ అసలు ఏంటి, అంటే దేని మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారు? జానర్ అంటే ఏముండదు. ఇప్పుడు ఏదైనా ఆ సిచ్యువేషన్ ఎలా డిమాండ్ చేస్తున్నా అనేది పాయింట్ ఒకటి. నేను ఇదే రాయాలనుకుంటే అది అక్కడికి స్టిక్ అయిపోయింది. సో మనం అన్ని రాయాలనుకున్నప్పుడు అన్ని విషయాలలో అవగాహన పెంచుకొని అన్ని విషయాల గురించి ఆలోచించినప్పుడు అన్ని పాటలు రాయగలుగుతాం. సో నేను అదే అనుకుంటా. ఇప్పుడు నటన సూత్రధారి సినిమా, దాంట్లో అనన్య గారు పాడారు, అనన్య భట్ట. దాంట్లో రాతి గుండవని వారిని శివుని గురించి మెయిన్ అన్నమాట ఆ సినిమాకి ఆ పాట మెయిన్. సో అది రాయడం జరిగింది అప్పుడు. దాని తర్వాత ముత్తయ్యాల ఇది అదే ముత్తయ్యాల 60 పడుచోడంట రాసా. అండ్ సారా అని యావరేజ్ స్టూడెంట్ నాని ఫిల్మ్లో రాసా. కంప్లీట్ మెలోడీ, అంటే కంప్లీట్ ఈ జనరేషన్ తగ్గట్టు, ఈ జనరేషన్కి ఎలా ఉండాలో అలా ఉంటుంది. సో ఇదే అని మన బౌండరీ పెట్టుకుంటే అది కరెక్ట్ కాదని. కరెక్ట్ కాదు, అన్ని జోనర్స్ అనేవి అన్ని ఎమోషన్స్ టచ్ చేయాలి. లిరిసిస్ట్ అయినప్పుడు ప్రతి దాంట్లో అంటే లైక్ వాటర్ ఎండ్లో పోస్తే ఆ షేప్ వచ్చినట్టు ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ త్రూ మోల్డ్ అయిపోవాలంట. అంతే, అదే మోల్డింగ్ తప్పనిసరి అది. ఓకే, అండ్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు
నెక్స్ట్ ఏమేమి ప్రాజెక్ట్స్ ఇందాక మాట్లాడారు, ఒక ప్రాజెక్ట్ వచ్చింది అని చెప్పి, ఇంకెలాంటి లైక్ ఎలాంటి పాటలు రాయాలనుకుంటున్నారు? ఎవరికైనా పెద్ద బ్యానర్స్లో పడాలి, పెద్ద ఆర్టిస్ట్లతో పనిచేయాలి, పెద్ద డైరెక్టర్స్తో పనిచేయాలి. మీ ఫేవరెట్ హీరో ఎవరు ఇంతకీ? అంటే అందరు ఫేవరెట్, ఒకరు అన్నట్టు ఎవరు ఉండదు. స్టార్ట్ అయింది గేమ్. ఓకే. అంటే డైరెక్టర్, అంటే ఈ డైరెక్టర్ జోనర్లో మూవీస్ బాగుంటాయి, అందులో రాస్తే బాగుంటుంది, అలాంటివి ఏమైనా ఉన్నాయి? ప్రస్తుతానికైతే అందరు డైరెక్టర్స్ అంటారా? అందరూ అనను, మన ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్రదర్ భాస్కర్ గారు, హీ విల్ బి ఆల్వేస్ మై ఫేవరెట్ అండ్ నెంబర్ 1 ఫస్ట్. ఇంకేదన్నా పొజిషన్ ఇచ్చి ఉంటే మిగతా వాళ్ళందరికీ ఇచ్చచ్చు. అవునా? ఇక అందరికి వర్తిస్తుంది. ఓకే. శివ గారిని మేము యాక్టర్గా చూడొచ్చా? నో ఇంపాసిబుల్. లేదా? ఎప్పటికీ జరగదు. అవును, అస్సలు ఇంట్రెస్ట్ లేదా? ఏమో అలా అన్న వాళ్ళే మళ్ళీ ఏదో యాక్టర్ అయిపోయి నేషనల్ అవార్డ్స్ అది మేబీ అది సిచ్యువేషన్, ఆ టైంలో సిచ్యువేషన్ ఎలా డిమాండ్ చేస్తాం మనకు తెలియదు, కానీ నాకైతే ఇప్పటికైతే లేదు అండ్ ఉండకపోవచ్చు కూడా అది. ఓకే. మరి కొరియోగ్రాఫర్గా చూడొచ్చా నెక్స్ట్ మూవీలో? అది కూడా అసలు ఏమైనా వర్క్ చేస్తున్నారా? మనకి జీలు ఉండొచ్చు, ఇప్పుడు డ్యూయల్ ఇంట్రెస్ట్లు, మల్టీ ఇంట్రెస్ట్ ఉండడం అనేది కామన్, ఇప్పుడు అందరికి ట్రై చేద్దాం వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి. ఏమైనా ట్రై చేశారా ఆ వేలో? అంటే అలా ఇక్కడికి వచ్చే సినిమాలో ట్రై చేసినంత ఏం లేదు. అక్కడ ఉన్నప్పుడే క్లాసెస్ పెట్టుకోవడము, సో ట్రైన్ చేయడము. ఓకే, ట్రైన్ చేశారా? ఫ్రెండ్స్ ట్రూప్ ఉంది ఒకటి, అప్పుడు కాలేజ్ ఉన్నప్పుడు ట్రూప్ ఉండే. ఈవెన్ నా బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు కూడా నాకు డాన్స్ అని బాగుండే. సో దాని తర్వాత వన్స్ ఇంట్లో నచ్చిపోయేసరి నిజంగానే వదిలేద్దాం దీన్ని, వదిలేసి ఆ తర్వాత స్టడీస్ మీద ఫోకస్ చేద్దాం అన్న పాయింట్లో ఇక బోర్ కొట్టినప్పుడల్లా పోయిటరీ రాయడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టేది. సో అలా 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 మైండ్ ఇటు డైవర్ట్ అయింది. సో వన్స్ డైవర్ట్ అయినాక మనం ఏం చేయలేం కదా. ఇక ఓకే అనిపించింది ఎక్కడో ఇది బాగుంది, నేను దీని మీద గట్టిగా కూర్చోగలుగుతాను, నిలబడగలుగుతాను, ఇదొకటి అయితే ఉండే. ఓకే, ఐ కేమ్ ఇంటూ ఇట్. జనరల్గా కొన్ని సాంగ్స్ ఎలా కనెక్ట్ అవుతాయి అంటే, రీసెంట్ టైమ్స్లో మనం చూసాము లవ్ ఫెయిల్యూర్స్ కానివ్వండి, లైక్ కొంత ఎమోషనల్ అమ్మ మీద కానీ, అంటే మన రిలేటివ్స్ లైక్ అమ్మ నాన్న అంటే కొంచెం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అందరికీ, అలా రాసినప్పుడు చాలా క్లిక్ అవుతూ ఉంటాయి. ఈ జోనర్లో ఏమైనా ట్రై చేస్తున్నారా, ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ అలాంటివి? అంటే రైటింగ్ అన్నప్పుడు అన్నీ రాయాలి కదా, ఇప్పుడు నాట్ ఓన్లీ సినిమా. లేదు, మీకు ఏదైనా ప్లాన్ ఉందా, ప్లాన్ చేస్తున్నారా? లేదు, ఉన్నాయి. ఇండిపెండెంట్గా కూడా సెల్ఫ్ ఆపర్చునిటీ అనేది నేను ఎక్కువ నమ్ముతా. ఆపర్చునిటీ వచ్చిన దానికంటే ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవడం మీదనే ఎక్కువ ఫోకస్ చేసానని నేను ఎక్కువ నమ్ముతా. సెల్ఫ్ క్రియేట్ చేసుకోవడం వేరు మళ్ళీ అందులోను కదా. చాలామంది చెప్తుంటారు ఇంటర్వ్యూస్కి వచ్చిన తర్వాత ఎలా మీరు సక్సెస్ అయ్యారంటే, సంహవ్ నాకు ఒక లవ్ ఫెయిల్యూర్ ఉంది, దాని నుంచి నాకు బాగా కోపం, అదంతా ఒకటి రాశాను, అదేమో క్లిక్ అయిపోయింది, ఇంత ఫేమ్ వచ్చింది అని చెప్పి. సో కొరియోగ్రాఫర్గా రావాలి, కొరియోగ్రాఫర్గా రాణించాలి అనుకున్న శివ గారు ఇటు లిరిసిస్ట్గా మడన్కి ఎలాంటి ఒక సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయా మీ లైఫ్లో? అలాంటిది ఏం లేదండి. ఉన్నా చెప్తానా అండి అన్నట్టు చెప్తున్నారు. లేదు ఇప్పుడు ఉంటే చెప్పడానికి ఏముంది, అది మరి అంత సీక్రెసీ అయితే కాదు, నేను అదే అనుకున్నట్లు. అంటే ఉంటే చెప్పడానికి ఏం లేదు, కాకపోతే కాదు. ఓకే, ఇప్పుడు పేరెంట్స్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? అసలుకి మామూలు వైపు లేదు ఇంట్లో. హ్యాపీ అసలు డండనక్క మోగుతున్నాయి ఉంటది. హ్యాపీనెస్ మీరు నమ్ముతారో నమ్మరో, నా ప్రతి ఒక సాంగ్ ఏదైనా రిలీజ్ అయితే మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పంపిస్తారు. లిటరలీ ఒక 10 సార్లు ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా టీవీ పెట్టి టీవీలో చూపిస్తాం. సో ముత్తయ్య కూడా మామూలు ఇంపాక్ట్ లేదు ఇంట్లో, నా రిలేషన్స్ లో కానీ అసలు మామూలు వైపు కాదు అది. ఓకే, మీ ఊరు వెళ్ళినప్పుడల్లా అడుగుతున్నారా మంచిగా ఫ్రెండ్ సర్కిల్ లో అది ఉంది, చాలా ఉన్నది, పెరిగింది కూడా ఆ రెస్పెక్ట్ కానీ, ఇన్ని రోజుల హార్డ్ వర్క్ ఇదంతా పెరిగింది. ఓకే, సో మీరు ఏదో బుక్ కూడా రాస్తున్నట్టు విన్నాను నేను, నాలో కాలోజీ సంథింగ్, కరెక్టేనా? ఏంటి, వాట్ ఈస్ దట్, ఏంటి అబౌట్, ఏంటి దేని గురించి? అంటే కొంచెం అది ఆ పోయిటరీ ఎలా ఉంటుంది అంటే, అది పోయిటరీకి సంబంధించింది, సమ్వాట్ ఇన్స్పిరేషన్ లాగా, అంటే అందరినీ మోటివేట్ చేసే పాయింట్లోనే ఉంటుంది. ఇప్పుడు కాలోజీ గారి పాయింట్ ఒకటి ఉంటుంది, ఎక్కడో నాకు ఎందుకు నాలో కాలోజీ అని ఎందుకు పుట్టిందంటే,
నేను బేసిక్గా ఆయన ఫ్యాన్ని, చదువుతూ ఆయన ఉంటారా? రైటింగ్ ఇష్టం చాలా. కానీ ఒక్క పోయిటరీ అనేది బాగా కనెక్ట్ చేసింది. తొలగి తోవడిచ్చు తోసుకొని పొమ్ము, బతుకు పోరాటం పడక ఆరాటం సంథింగ్ ఉంటుంది. ఇది నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. నాకు ఇప్పుడు అనిపించింది, అంటే ఇప్పుడు ఇన్న ఫీల్లో కూడా మనం తోసుకొని పోగలుగుతాం లేదా తెలియదు, మనం వర్క్ దోస్తే సరిపోయింది. మన వర్క్ అంటే ఏదైనా వర్క్ మాట్లాడాలి. ఓకే. సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అంటే సక్సెస్ అయిన తర్వాతనే మనకి ఒక రికగ్నైజేషన్ అంటూ వస్తుంది. ఇందులోకి వచ్చే వాళ్ళకి వాట్ యూ సజెస్ట్? సజెషన్స్ అంటే ఏదైనా సరే చేయగలుగుతాను నమ్మకం ఉంటేనే దిగాల. ఇప్పుడు సగం సగం పని చేసి ఇప్పుడు ఏదో వచ్చి ఏ బోర్ కొట్టేసి వెళ్ళిపోతా అంటే కుదరదు. ఏదైనా ఈ ఫీల్డ్ అని కానీ ఏదైనా ఫీల్డింగ్, ఇప్పుడు మనం ఏది ఇప్పుడు బల్బు కాంచి మొదలు పెడితే వాళ్ళైతే ఎవరు డ్రాప్ కాలేదు కదా. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూర్చుంటేనే సక్సెస్ అనేది ఈజీగా ఉంటుంది. అంటే ఈజీ పాత మనకి కష్టాలు అనేది కామన్, ఎక్కడైనా ఉంటాయి. ఇక్కడ కాకపోతే ఇంకో కాడ ఉంటాయి. కాకపోతే ఉన్నదాని మీద ఎంత ఫోకస్డ్గా ఉన్నాం, ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేసినాం, దాని బ్యాక్గ్రౌండ్లో ఎంత ఎక్సర్సైజ్ చేసినాం, నీ వల్ల అవుతుందా కాదా అనేది, అవుతుంది అనుకుంటానే దిగాల, లేకపోతే వద్దు. ఓకే. అండ్ మూవీలో ఏంటంటే ఒక నేమ్ వచ్చిన తర్వాత మనకి రెమ్యునరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అంటారు. ఫస్ట్ మూవీస్కి మీకు పే చేశారా? ముత్తయ్యకి మీరు రెమ్యునరేషన్ తీసుకున్నారా? గుడ్ అమౌంట్, వెరీ గుడ్. అవునా? చాలా మంచి అమౌంట్. చాలా మంది చెప్తూ ఉంటారు కదా, సక్సెస్ అయ్యి అంటే ఫస్ట్ మనం ఎప్పుడైనా వస్తున్నప్పుడు అప్పుడు పే చేయరు, కొంచెం మనం ఓకే ఇవి ఓకే ఉన్నాయి వెళ్తున్నాయి అంటేనే మనకు ఒక రికగ్నైజేషన్ వస్తుంది అని. లిరిక్స్ అంటే పేమెంట్లో ఫ్లెక్సిబిలిటీ అనేది మనిషికి ఉండాలి. పేమెంట్ అంటే ఒక్క కార్డు వస్తే ఒక్క కార్డు రావు, అది వేరే విషయం. కానీ మొత్తానికి ఈజ్ ద హైయెస్ట్ పేమెంట్ అది. అవునా? హైయెస్ట్ పేమెంట్, వెరీ స్ట్రాంగ్ పేమెంట్ కూడా, వెరీ గుడ్ పేమెంట్ అది. ప్రతిసారి అంత నా అదృష్టం ఏంటంటే నాకు మరి చిన్న పేమెంట్ అయితే ఎవరు ఇవ్వరు, చాలా మంచి పేమెంట్ వస్తుంది. చాలా రెస్పెక్టబుల్, అంటే నేను చేసే పనికి చాలా రెస్పెక్టబుల్ అమౌంట్ అయితే అందరు ఇస్తారు కూడా. రెమ్యునరేషన్ పెంచారా మరి ముత్తయ్య తర్వాత? మీరు సేమ్ తీసుకుంటున్నారా? అదే ఎంతో కొంత ఉంటుంది కదా, హైక్ అనేది ఉంటుంది కదా. ఉంటుంది ఇక్కడనే కదా, ఇప్పుడు కంపెనీ మారినంత మాత్రాన అక్కడ హైక్ లేదు మన తెలియదు కదా. ఓకే. అపార్ట్ ఫ్రమ్ ఈ సాంగ్స్ ఇదంతా కాకుండా మీ అసలు హాబీస్ ఏంటి? మీరు ఏం చేస్తూ ఉంటారు విడిగా? అంటే హాబీస్ అంటే ఇక చెప్పి ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు మొన్నదే డాన్స్ ప్యాషన్ ఉండదు, అప్పుడప్పుడు సరదాగా నా పాటలు నేను సాంగ్స్ పాడతారా మీరు? లేదు మాకోసం సాంగ్స్ పాడగలుగుతారా? ఒక సాంగ్ ఏదైనా? సాంగ్స్ పాడడం అంటే కష్టం. ఓకే. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందా? అలా ఏం లేదు, పాడడం మీద ఎప్పుడు ఫోకస్ చేయాలి, ఇప్పుడు ఇంట్రెస్ట్ పెట్టలేదు దాని మీద. రాయడమే అసలుకి అది ఫ్యాబ్ అనిపిస్తుంది నాకు. రాసినంత వరకు దాంట్లో ఉండే ఎంజాయ్మెంట్, దాంట్లో కిక్ ఎత్తుక్కుంటాను నేను. సరే అంటే దాంట్లో ఉండే మోల్డేషన్స్ కానీ నా మైండ్ ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతుంది, అది విన్నాక రాసినాక దాంట్లో వచ్చే ఎంజాయ్మెంట్ చాలా ఎంజాయ్ చేస్తాను, దాంతో నేను డాన్స్ చేస్తాను. ఓకే. ఇప్పుడు నేనున్నాను మీ ఎదురుగా, ఇంటర్వ్యూ చేయడానికి కూర్చున్నాను, నా మీద ఏదైనా ఒక చిన్న లైన్ ఏదైనా రాయగలుగుతారా ఇప్పుడు స్పాట్లో? లేదా జస్ట్ ఒక ఆలోచించుకొని కొంచెం ఏదైనా జస్ట్ ఒక లైన్ అలా ఏమైనా? ఇప్పుడు అంటే కష్టం, ఫస్ట్లో చెప్పాల్సింది కదా. నేను టాస్క్ ఇచ్చాను ఫస్ట్లో రాయమని చెప్పి, ఇంటర్వ్యూ అయ్యాక అడుగుతానని చెప్పి అలా చెప్పాల్సింది. సరే, ఓకే. అండ్ మూవీస్లోకి వచ్చిన తర్వాత ఇది లైఫ్, ఇదే కదా లైఫ్, ఇంకా ముందుకెళ్ళాలి, ఎలాంటి ఇన్స్పిరేషనల్గా అంటే బాగా నేను ఇందులోనే ఉండాలి రా భయ్, ఏదైనా ఇందులోనే తెలుసుకోవాలి అనే అంత బాగా సెన్సిబుల్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. అవి చాలా ఉన్నాయా? ఒక రెండు చెప్పండి నా కోసం. అంటే ఒకనొక పాయింట్లో ఫస్ట్ నా జీవితంలో ఇన్ని పాటలు రాసినప్పుడు ఒకటేసారి రిజెక్షన్ జరిగింది. ఓకేనా, ఒక్కసారి రిజెక్షన్ జరిగింది, ఇది మళ్ళీ రిపీట్ కావద్దు అనుకున్నా. అసలు జనరల్ గా రిజెక్షన్స్ మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారా? ఎవరైనా అందరికి అన్ని నచ్చాలని లేదు కదా, అందరికి అన్ని నచ్చాలని లేదు కూడా. ఇప్పుడు కొంతమంది అనొచ్చు, పలానా ఈ వ్యక్తి ఈ జోనర్లో రాయగలుగుతాడు, ఇంకోటి రాయలేడేమో అన్న పాయింట్లో మాట్లాడతారు. సో నా వరకు వచ్చేసరికి నా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా శివ దగ్గరికి వెళ్తే ఏ పాట అయినా రాయగలుగుతారు.
ఏదైనా బాగా రాయగలుగుతాడు అన్న పాయింట్లోనే వస్తారు. అదే కాన్ఫిడెన్స్ ఉంటుంది నాలో కూడా, ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళు నింపుతారు, ఫుల్ఫిల్ చేస్తారు. సో అది నాకు ఇంకా ఎనర్జీ ఇస్తుంది రాయడానికి. ఓకే. అండ్ శివ గారు అసలు ఫస్ట్ కూర్చోడానికి మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడ్డారు. పాపం ఎంతో మోటివేట్ చేస్తే కానీ ఓకే కొంచెం మాట్లాడడానికి ఒప్పుకున్నారనమాట. సో మీరు ఈ ఇంట్రావర్ట్ని వదిలేసి మీడియాలో ఉన్నారు కాబట్టి కాస్త ఈ షై ఫీలింగ్ అంతా వదిలేయాలి, అందరితో కమ్యూనికేట్ అవ్వాలి. అండ్ అలాగే మీ సాంగ్స్ కూడా మంచిగా ఈ ముత్తయ్య ఇచ్చిన ఎనర్జీ అనేది అసలు బ్లాక్ బస్టర్ అయిపోయి మంచి మంచి మూవీస్కి మీరు సాంగ్స్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ మళ్ళీ ఒక బిగ్ సక్సెస్తో తర్వాత మళ్ళీ మనం మీట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.